బీజేపీ శివ రాజకీయాలు చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. మహదేవప్ప మృతితో తనకు సంబంధం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారా అని నిలదీశారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మహదేవప్పను ఎవరూ బెదిరించలేదని, ఓడిపోతాననే భయంతోనే చనిపోయాడని తాను విన్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఈ విధంగా శవ రాజకీయాలు, శవం మీద రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని అనుకోవడమే పెద్ద తప్పు. పొందాలని అనుకోవడం పెద్ద తప్పు. కాబట్టి ఇది 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 ఏం మెసేజ్ ఇస్తున్నాం భావితరాలకు? ఏం జరిగినా కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఎంతవరకైనా మనము దీన్ని వాడుకోవాలనేది మెసేజ్ ఇస్తున్నామా? ఇదేనా మనం ఇచ్చే మెసేజ్? అర్థం చేసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వడు ఆపలేడు. మనం కొంత భగవంతులను నమ్ముతాం, భగవంతునికి జవాబు చెప్పుకోవాలి. జీవనం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండి జీవితం గడిపితే సార్థకతమైన జీవితం అవుతుంది. ఇట్లా ఏ కారణం లేకుండా ఎక్కడో బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఈ తతంగం తర్వాత క్షోభను గురి చేస్తుంది. అది గురి చేసినప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది. కాబట్టి నేను మీడియా మిత్రులతో ఆ కుటుంబానికి ఎవ్వరు హాని చేయలేదు, ఎవరి ప్రోద్భవం చనిపోలేదు. ఆయన భయపడ్డాడు అనేది వింటా ఉన్నాం. అది కూడా నేను కాన్ఫామ్గా చెప్పడం లేదు. లీగల్గా చట్టం తను చేస్తూ ఉంది. ఆ చట్టపరంగా ఒకవేళ ఎవరైనా దోషులు తేలినా తుదకు నేనైనా దోషి అయినా నేను సిద్ధంగా ఉన్నా శిక్ష అనుభవించడానికి. నమస్కారం. థ్యాంక్ యూ.